హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ ద్వారా అసమానమైన మెటల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్ మళ్ళా మైల్డ్ స్టీల్స్ పై 2mm థిక్ షీట్స్తో ల్యాప్ జాయిన్ చేయడం నేర్చుకుందాం. ఈ అంశంలో మీరు నేర్చుకునేది షేరింగ్ మరియు గ్రౌండింగ్ ద్వారా షీట్లను సిద్ధం చేయడం, ల్యాప్ జాయింట్ సెట్ చేయడం మరియు స్పాట్ వెల్డింగ్ మెషిన్లను ఆపరేట్ చేయడం, స్పాట్ వెల్డింగ్ యంత్రాన్ని ఉపయోగించి ల్యాప్ జాయింట్ను వెల్డ్ చేయడం, సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ ఎంఎస్ షీట్ ద్వారా స్టెయిన్లెస్ స్టీల్పై ల్యాప్ జాయింట్ చేయడానికి అవసరమైన సాధనాలను చూద్దాం. స్టీల్ రూల్, స్క్రైబర్, బాల్ పిన్ హ్యామర్, ట్రై స్క్వేర్, టాంగ్స్, స్టీల్ వైర్ బ్రష్, ఫిల్లర్ రాడ్స్, వెల్డింగ్ టార్చ్. ఇప్పుడు స్పాట్ వెల్డింగ్ ద్వారా ఎంఎస్ షీట్ 2mm జాయింట్ని వేయడానికి ప్రీ వెల్డింగ్ ప్రిపరేషన్ను చూద్దాం. డ్రాయింగ్ ప్రకారం షీట్లను కత్తిరించడం, అంచులను స్క్వేర్ ఫైల్ చేయడం, బరర్స్ తొలగించి వైర్ బ్రష్ ద్వారా సర్ఫేస్ శుభ్రం చేయడం, ల్యాప్ జాయింట్ రూపంలో జాయింట్ సెట్ చేయడం, సరైన స్పాట్ వెల్డింగ్ యంత్రాన్ని ఎంచుకోవడం, సెంటర్ టిప్ కాపర్ ఎలక్ట్రోడ్ను ఎంచుకోండి. ప్రస్తుత ఫ్లో సమయం మరియు కాంటాక్ట్ సమయాన్ని సెట్ చేయండి. వాటర్ కూలింగ్ సిస్టమ్ తనిఖీ చేయండి. స్పాట్ వెల్డింగ్ మెషిన్తో సరైన ప్రెషర్ ద్వారా 2 అంచులను వెల్డ్ చేయడం, ఇప్పుడు రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ ద్వారా డిస్సిమిలర్ మెటల్స్, స్టెయిన్లెస్ స్టీల్ మరియు మైల్డ్ స్టీల్తో 2mm మందం షీట్తో ల్యాప్ జాయింట్ను తయారు చేస్తాము. సరైన స్పాట్ వెల్డింగ్ యంత్రాన్ని ఎంచుకోండి. మిషన్లో టాక్ వెల్డెడ్ మరియు ల్యాప్ జాయింట్ను సెట్ చేయడం, సెంటర్ టిప్ కాపర్ ఎలక్ట్రోడ్ను ఎంచుకోండి. ప్రస్తుత కరెంట్ సమయం మరియు కాంటాక్ట్ సమయాన్ని సెట్ చేయడం, వాటర్ కూలింగ్ సిస్టమ్ తనిఖీ చేయండి. వెల్డింగ్ను జాగ్రత్తగా పూర్తి చేయడం,
సర్ఫేస్లో ఏదైనా లోపాలు ఉన్నాయేమో తనిఖీ చేయడం. ఇప్పుడు రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్ ద్వారా డిస్సిమిలర్ మెటల్ స్టెయిన్లెస్ స్టీల్ మరియు మైల్డ్ మెటల్ షీట్లతో 2 mm మందం షీట్తో ల్యాప్ జాయింట్ చేయడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన అంశాలను చూద్దాం. సేఫ్టీ ప్రికాషన్స్. సరైన కలర్ లెన్స్ను ఉపయోగించండి. ఖాళీ కళ్ళతో చూడవద్దు. సరైన దుస్తులు ధరించండి. వెల్డ్ ప్రాంతం నుండి మండే వస్తువులను దూరం ఉంచండి. తక్కువ కరెంట్ని ఉపయోగించి సరైన వెల్డ్ చేయడం. ఇంప్రాపర్ ల్యాపింగ్. పువర్ రెసిస్టెన్స్. ఇంప్రాపర్ హోల్డింగ్. రీక్యాప్. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది షీట్స్ ప్రిపేర్ చేయడం, ట్యాక్ వెల్డ్ మళ్ళా ప్రీ వెల్డింగ్ తయారు చేయడం, రెసిస్టెంట్ స్పాట్ వెల్డింగ్ ద్వారా అసమానమైన మెటల్స్, స్టెయిన్లెస్ స్టీల్స్ మళ్ళా మైల్డ్ షీట్స్లను 2 mm థిక్ షీట్స్తో ల్యాప్ జాయింట్ని వెల్డింగ్ చేయడం, ఏదైనా ఎర్రర్ ఉన్నాయా అని చూడడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.